సోషల్ మీడియాలో మనం చాలామందిని చూడవచ్చు. ఏంటి, ఇప్పుడు బొమ్మలు వేయడం రానోడు, అంటే పెయింటింగ్ బొమ్మల్లో చాలా రకం ఉన్నాయి. స్కెచ్తో వేయచ్చు, కలర్ పెన్స్తో వేయచ్చు, వాటర్ కలర్తో వేయచ్చు, ఎనామిల్ వేయచ్చు, క్యాన్వాస్ వేయచ్చు, అందులో ఆయిల్ వేయచ్చు, వాటర్ బస్ వేయచ్చు, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. ఇవి ఏవి తెలవకుండా అసలు ఆర్ట్ అంటే ఏమిటో తెలుసా, అందులో ఎత్తుపల్లాలు ఏమిటో తెలుసా, ఆర్ట్ గీయాలంటే దాని గురించి ఎలా స్టార్ట్ చేయాలో తెలుసా, ఇట్లా చెప్తే ఎంత చండాలంగా ఉంటుంది చెప్పు. అట్లనే ఇప్పుడు సినిమా అంటే అవగాహన లేకుండా ఏదో ఒక సినిమాకో, అంటే ఇడు సరైన అప్రెంటిస్ కాదు, పాడు కాదు, ఇది స్క్రిప్ట్ బేస్ మీద నుంచే ఉండడు. ఏదో 4 రోజులు షూటింగ్ చూసి వచ్చో, ఆ సెట్లో తిరుగు, అసలు సినిమా గురించి, స్క్రిప్ట్ గురించి, సినాప్సిస్ గురించి, ఆన్లైన్ ఆర్డర్ గురించి, ఎడిటింగ్ గురించి, డబ్బింగ్ గురించి, మ్యూజిక్ గురించి, లిరిక్స్ గురించి అసలు ఇక వర్ణాతీతం వాళ్ళు చెప్పేది. అంటే ఎంతవరకు తెలుసు, ఏం తెలుసు పక్కన పెట్టదా, చెప్పేయాల ఫస్ట్ వ్యూవర్షిప్ కోసం, అంతే. అది రూల్, ఇప్పుడు నయా ట్రెండ్. ఇక ఇది ఎగ్జాంపుల్. ఇది అంటే ఒక సబ్జెక్ట్ గురించి అందులో చూడకు అంటే ప్యూర్ నాన్ వెజ్ ఉంటాడు కదా, ఇక నాన్ వెజ్ చేసిన వాళ్ళకి ముక్కలేందే ముద్ద దిగదు అంటారు కదా, వాళ్ళు ఇట్లా అయిపోద్దు. వెజ్జోడు, ప్యూర్ వెజ్జోడు నాన్ వెజిటేరియన్ గురించి, అందులో ప్రోటీన్స్ గురించి, నాన్ వెజ్ తింటే ఏమవుతుంది, ఏం కథ అని చెప్తే ఎట్లుంటుంది చెప్పు. నువ్వు అనుభూతి చెందకుండా శారీరకంగా, మానసికంగా దాని గురించి చెప్పడం అనేది నాకైతే రైట్ అనిపిస్తలేదు బాబాయ్. ఓకే, ఇప్పుడు నేను బ్లాక్ కాఫీ తాగిన, దీని రుచి ఏమిటి, దీని వాసన ఏమిటి, దీని చిక్కదనం ఏమిటి, ఇప్పుడు నేను చెప్పొచ్చు, ఎందుకంటే తాగిన కాబట్టి. అట్లా ఏదైనా సరే, ముఖ్యంగా పర్టికులర్ సినిమా గురించి తెలుసుకొని చెప్పండి. ఒక సినిమా తీసో, లేకపోతే ఒక షార్ట్ ఫిలిం తీసో, లేకపోతే ఇండిపెండెంట్ ఫిలిం తీసో ఏదైనా తెలుసుకొని చెప్తే బాగుంటుంది, వినేవాడికి బాగుంటుంది, నీకు